వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే వండర్లాలో ఉన్నాము. వండర్లా హైదరాబాద్ వండర్లాలో ఉన్నాం అన్నమాట. సో యా, గ్రూప్ ఆఫ్ 6 people వచ్చాము. వీఆర్ ఆల్ ఫ్రమ్ కేఎంసి కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అన్నమాట. సో యా, లెట్స్ సీ మేము ఎలాంటి రైడ్స్ చేస్తాము ఏంటి అని చెప్పి. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి వీడియో తీసుండాలి, బట్ తీయలేదు. అనివార్య కారణాల వల్ల తీయలేదు అనమాట. బట్ ఇంట్రో ఇవ్వలేదు. వీడియోస్ అయితే తీసాను కానీ ఇంట్రో చెప్పలేదు. సో యా, ఇప్పుడు రైడ్స్ చేయడం కానీ వాటర్లో ఎంజాయ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ ఎక్స్క్లూజివ్గా కాకపోయినా చూపిస్తాను. తీస్తాను వీడియోస్. లెట్స్ గో. హాస్టల్ నుంచి 5కి స్టార్ట్ అయ్యాము. ముందు రోజు ఏమనుకున్నామంటే యాక్చువల్లీ 4:30 అనుకున్నాము, అండ్ బస్ స్టేషన్కి అంతా 5కి రీచ్ అవ్వాలనుకున్నాము. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల లేట్ అయిపోయింది అనమాట. 5కి రెడీ అయ్యాము. ఎందుకు అయ్యింది అంటే అది బికాజ్ ఆఫ్ హరిత అనే చెప్తాను. మార్నింగ్ మేమైతే అందరం 3:30కి లేచాము. 3:30 నుంచి హరిత కాల్స్ పోతూనే ఉండింది. 4:30కి లిఫ్ట్ చేసింది అండ్ రూమ్కి వెళ్ళేసరికి రెడీ అవ్వలేదు, ఏం చేయలేదు. బట్ స్టిల్ అరౌండ్ 5కి అంతా మంచిగా పర్ఫెక్ట్గా, లేట్ అయినా కూడా మంచిగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా రెడీ అయ్యి వచ్చిందనమాట. మీరే కమెంట్ చేయండి హరిత ఎలా ఉందని చెప్పి. అండ్ బస్ స్టేషన్కి అయితే అరౌండ్ 5కి రీచ్ అయ్యాము. అసలు బస్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. ర్యాండమ్గా ఏ బస్ దొరికితే ఆ బస్కి ఎక్కేద్దాం అనుకున్నాము. మా మెయిన్ థీమ్ ఏమునిందంటే అరౌండ్ 9-10కి అంతా శంషాబాద్లో రీచ్ అవ్వాలన్నమాట. అలానే కరెక్ట్గా 9కి అయితే శంషాబాద్లో రీచ్ అయిపోయాము. మధ్యలో ఒక స్పాట్లో దిగాము. క్లియర్గా నాకైతే పేరు గుర్తు రాలేదు, బట్ సన్ రైజ్ అయితే సూపర్ ఉనింది. అండ్ అలానే నిద్ర లేచి అలా దిగేసరికి ఫీల్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ కూడా అసలు ఆకలికి తట్టుకోలేదు. ఎప్పుడో 3:30కి లేచాం కదా, సో అక్కడ కొంచెం టిఫిన్ తీసుకున్నాం అనమాట. టిఫిన్ తీసుకొని కొంచెం తినేసి అక్కడ నుంచి 1 hour ఆఫ్ డిస్టెన్స్ ఉన్నిందనమాట శంషాబాద్కి. రండి బాబు రండి, చవకా చవకా చవకా. ఎందుకు ఎలా అంటున్నారు? చట్నీ. వి రీచ్ శంషాబాద్. సో ఇక్కడ నుంచి టిఫిన్ చేసేసి వెళ్తాం అన్నమాట. సారీ గైస్, టిఫిన్ తిందాం అనుకున్నాం కానీ టిఫిన్ తినివ్వట్లేదు అనమాట. టిఫిన్ తినట్లేదు కదా. టిఫిన్ తినట్లేదు కదే. ఐ థాట్ దొరికితే తింటాం, లేదంటే బుక్ చేసుకుని. ఓకే, కానీ దొరికితే తింటామని టాపిక్ లేదు, బుక్ చేసేస్తున్నారు. స్నాక్స్ ఆ ఒక్క దోస్తో ఆఫ్టర్నూన్ వరకు ఉండలేమని చెప్పి శంషాబాద్లో మళ్ళీ టిఫిన్ చేసామన్నమాట. కొంచెం లైట్గా చేసి వండర్లాకి స్టార్ట్ అయిపోయాము. వండర్లాకి ఆటో తీసుకొని వెళ్ళాము. స్పాన్ ఆఫ్ 30 minutes 20 minutes అలా జరిగిందనమాట. అసలు వండర్లా అవుట్ ఆఫ్ సిటీ ఉంటుంది కాబట్టి నాకైతే కొంచెం లాంగ్ అనిపించింది, బట్ పర్లేదు, జర్నీ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారా యూనిఫామ్. అండ్ గైస్, ఎవరైతే తిరుపతిలో ఉన్నారో జస్ట్ గైస్ డూ కమెంట్. అది అయితే నేను మా స్కూల్ అనమాట, లైక్ జిఎస్ఆర్ మ్యాగ్నెట్ స్కూల్, అవిలాల రోడ్. మాది కూడా సేమ్ యూనిఫాము. సో అలా కనిపించేసరికి కొంచెం చిన్నగా వీడియో తీసుకున్నాను. చాలా స్కూల్స్ వచ్చాయి ఆ రోజు. నాకు తెలిసినంత వరకు అయితే 5 schools వరకు వచ్చుంటాయి, బట్ దానికి పైన కూడా చాలామంది వచ్చారు ఆ రోజు అంతా. మేమైతే వెనస్డే వెళ్ళాము. మాకు ఆఫర్ ఉన్నింది, buy 2 get 2 లాగా ఆఫర్ ఉన్నింది అనమాట. ఒక్కొక్కరికి 700 పడింది, 50% ఆఫ్ వచ్చింది. అండ్ అక్కడ చిన్న చిన్న స్పాట్స్ చూసుకొని మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. లోపలికి అయితే వచ్చేసాము. అండ్ రైడ్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు. అండ్ కొంచెం ఫోటోషూట్ అలా తీసేసుకొని విల్ స్టార్ట్. సో ఫ్రెండ్స్ అందరూ అక్కడ లోకల్లో లగేజ్ పెడుతున్నారు. సో నేనైతే ఏ బ్యాగ్ క్యారీ చేయలేదు. నా బట్టలన్నీ నా థింగ్స్ అన్నీ కూడా వాళ్ళ బ్యాగ్లోనే సెట్ చేస్తాను అనమాట. సో నాకంటూ అటువంటి ఏమంటారు బాధ్యతలు అలాంటివి ఏం లేవు. నేనైతే ఎక్కువ తెలుగు పదాలు వాడేస్తున్నాను.
చూస్తున్నారు కదా, ఈ రోలర్ కోస్టర్ అయితే క్రేజీ ఉన్నింది. నాకైతే వండర్లాలో వన్ ఆఫ్ మై మోస్ట్ లవబుల్ రైడ్ అని చెప్తాను. అండ్ దీంతో పాటు ఒక డ్రాగన్ది కూడా ఉంటుంది, అది కూడా. ఈ 2 రైడ్స్ అనమాట నాకు చాలా బాగా అనిపించాయి. మిగతావి అసలు ఈ రోలర్ కోస్టర్ ఎక్కాక మిగతా ఏ రైడ్స్ ఎక్కినా కూడా నాకు సోగా అనిపించింది. మేబీ దీనికి అడాప్ట్ అని చెప్పను, దీన్ని ఎక్కాక దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాక మిగతా రైడ్స్ కూడా అంత భయంగా అనిపించలేదు. బట్ ఈ రైడ్ ఎక్కినప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి చెప్పాలంటే. We are done. It's a great experience. Guys, enjoyed actually. Ride అయితే చాలా బాగుంది. తిప్పినప్పుడు చూపించి లిటరల్లీ కాలు వణికిపోయాయి నాకు. వీడియో తీస్తున్నాను ఇక్కడ, వీడియోలో ఎక్స్పీరియన్స్ చెప్పు. కళ్ళు తెరవలేదు ఫ్రెండ్స్, కళ్ళు తెరవలేదు. విజయ్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నిజంగా అమ్మో లిటరల్లీ కాలు వణికిపోయాయి విజయ్తో నాకు. షివరింగ్. ఎక్సలెంట్. బట్ రోలర్ కోస్టర్ అయిపోయాక వెంటనే ఏ రైడ్కి వెళ్ళలేదన్నమాట. రోలర్ కోస్టర్ ఎఫెక్ట్ అంత గట్టిగా చూపించింది, అంత క్రేజీ ఉన్నింది. తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని షోకి వెళ్ళామన్నమాట. ఈ షో కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా కళ్ళు డ్రన్ తిరిగిపోయాయి అనమాట. లైక్ యూనో అక్కడున్న యానిమల్స్ అండ్ నేచర్, ఆ వాటర్ మంచి ఎఫెక్ట్ ఉన్నింది. అండ్ చూడండి ఎంత గట్టిగా అరిచామో, అసలు ఏం చేసామని చెప్పి. దీని తర్వాత కప్ అండ్ సాసర్ రైడ్ ఉంటుంది కదా, అంటే ఈ రైడ్లో మాత్రం వెళ్ళిన రైడ్లో మాత్రం కార్స్ ఉండే అనమాట. అది కూడా సోగా ఉన్నింది, బట్ పర్లేదు. అసలు వండర్లాలోనే ద వర్స్ట్ రైడ్ ఏంటని చెప్తే కొలంబస్ అని చెప్తే అస్సలేం బాగాలేదు. దీనికన్నా తిరుపతిలో శిల్పారామంలో ఉన్న కొలంబస్ ఎక్సలెంట్. అది ఎంత ఫాస్ట్గా ఉంటుందో, అసలు ఇది చాలా స్లో ఉంది. ఇక్కడ చూస్తున్న కొలంబస్ అయితే చూడడానికి అంత ఎక్సైటెడ్గా లేదు. ఎంత ఎక్సైటెడ్గా ఉంటుందో నిజంగా. నాకైతే పర్లేదు, వినండి గైస్. ఇది కదా ద మోస్ట్ ఫన్నీయెస్ట్ అంటే ఇదే. అసలు మేము ఏం ఎక్కాము, ఆ కారు ముందరికి వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. అక్కడ చూస్తుంటే పాపం ఆశి కష్టం చూడండి, అక్కడక్కడే తిరుగుతోంది పాపం. ముందరికి వెళ్ళి ఎవరికన్నా డాష్ ఇద్దామంటే అది అయ్యే పనుల్లో లేవు. అండ్ ఇప్పుడు వస్తుంది ఒక క్యారెక్టర్ చూసారు, అక్కడే ఉండిపోయింది. అప్పటికి రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ముందు క్లిప్లో చెప్పాను కదా డ్రాగన్ రైడ్ గురించి, అది ఇదే. నాకైతే వండర్లా ట్రిప్ మొత్తానికి ది మోస్ట్ ఫేవరెట్ రైడ్ ఏంటంటే ఇదే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా స్ప్లాష్ రైడ్. దీని గురించి మీరు అడ్వర్టైజ్మెంట్లో చూసే ఉంటారు, చాలా పాపులర్ ఉన్న రైడ్. అండ్ ఈ డ్రాగన్ రైడ్కి వచ్చేసరికి అస్సలు భయపడలేదు అనమాట. ఫస్ట్ రైడ్ ఏదైతే ఉందో రోలర్ కోస్టర్, దానికి ఎక్కువ భయపడ్డాను, అంత ఎంజాయ్ చేయలేదు. ఈ డ్రాగన్ రైడ్కి వచ్చేసరికి మొత్తం నవ్వుకొని బాబాయ్ చాలా క్రేజీ ఉన్నింది, నాకైతే బాగా నచ్చింది. అండ్ అరౌండ్ 2 o'clock అయితే లంచ్ చేసాము. లంచ్ చేశాక వీ ప్లాన్ వాటర్ రైడ్స్కి వెళ్ళాలని చెప్పి అరౌండ్ 3కి అలా స్టార్ట్ అయ్యాం వాటర్ రైడ్స్కి. అసలు వాటర్ రైడ్స్ ఇంకో లెవెల్ అనమాట, చాలా బాగుంది వాటర్ రైడ్స్ మాత్రం. వాటర్ రైడ్స్ ఇప్పుడే స్టార్ట్ చేసాము, ఒక్కటి ఎక్కాము, క్రేజీ ఉన్నింది అసలు ఫీల్ అయితే. నిన్ను తీయట్లేదు లేనే సయా, చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే స్ప్లాష్ రైడ్కా ఏంటి స్ప్లాష్కి వెళ్తున్నాం అనమాట. ఎలా ఉంటుందో. అండ్ మోస్ట్లీ అయితే వీడియో తీయలేను అనమాట, బికాజ్ వాటర్లో వీడియో తీయడానికి అంత కన్వీనియంట్ ఉండదు. సో తీసేంత వరకు తీస్తాను, షూట్ చేసేంత వరకు షూట్ చేస్తాను. సారీ అందరూ చూస్తున్నారు, బాయ్. ఏమని చెప్పాలి? ఫ్లాష్ రైడ్ ఇస్ లైక్ ఫ్లాష్ చెప్తున్నా, ఫ్లాష్ రైడ్ ఈజ్ లైక్ బాయ్. నెక్స్ట్ రైడ్ లో గట్టిగా అరుస్తున్నాను, ఐ డోంట్ నో, చాలా మంది చాలా విచిత్రంగా చూస్తున్నారు అనమాట. ఇక్కడ స్టాప్ చేసి ఇంకో రైడ్ లో కలుసుకుందాం. ఓకే బాయ్. దిస్ ఈస్ హౌ వి ఎండెడ్ our Wonderla trip. Bye bye Wonderla, bye bye, bye bye. You can sense voice full tired, voice full change అయిపోయింది, చాలా కోల్డ్ బాబోయ్.
చెప్తాను మార్నింగ్ రైడ్స్ ఎంత అమేజింగ్ ఉందో, వాటర్ రైడ్స్ కూడా అంతే బాగున్నాయి, చాలా బాగున్నాయి. వాటర్ రైడ్స్కి వచ్చేసరికి మొత్తం అలిసిపోయాను అనమాట. యూ కెన్ సెన్స్ మై వాయిస్. మార్నింగ్ ఎంత ఎక్సైటెడ్గా వచ్చాను, ఇప్పుడు ఎలా ఉన్నానని చెప్పి. యా, దిస్ ఈజ్ హౌ వి ఎండెడ్ అవర్ వండర్లా ట్రిప్. అండ్ ఇప్పుడు ఏమన్నా తినేసి బ్యాక్ టు కాలేజ్. బయటకు వచ్చేసరికి అరౌండ్ 5 అయింది. యాక్చువల్లీ అప్పటికి ఊబర్ బుక్ చేసాం, కానీ సడన్గా రిజెక్ట్ చేసేసారు. అండ్ ఏ దిక్కు లేక అక్కడ ఉన్న ఆటో వాళ్ళని అడిగితే బాబాయ్ మామూలు కాస్ట్ చెప్పలేదు, దానికి మా హరిత వేసుకుంది. మా హరితనే మొత్తానికి బేరం ఆడి బట్ అయినా వాళ్ళు తగ్గలేదు అనుకోండి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. మీరు ఊబర్ లో కరెక్ట్ గానే పెడతారండి. ఆడపుల్లులమ్మా మీరు. రేట్లు కరెక్ట్ ఇస్తలేరు వాళ్ళు. అంత పెద్ద బండి ఏం తీస్తున్నా, వీడియోలు తీస్తున్నావా? ఇన్ఫ్లుయెన్సర్ అంత ఇస్తున్నారని. ఇంత బార్గింగ్ చేసిన ఆయనైతే తగ్గలేదు. ఆయన ఫిక్స్డ్ అనుకున్న రేట్కే తీసుకెళ్ళాడు. అలా క్యాబ్ ఎక్కేసి అండ్ అరౌండ్ 6 కల్లా శంషాబాద్లో రీచ్ అయిపోయాం. అక్కడ నుంచి బావర్చి బిర్యానీ తినేసి 6:45 కల్లా బస్ స్టాండ్కి వచ్చేసి 7:30కి మాకు బస్సు వచ్చిందనమాట. వయా కర్నూలు, బెంగళూరు బస్ ఎక్కాము. కర్నూలుకి వచ్చేసరికి 11:15 అయింది. అక్కడ నుంచి ఆటో తీసుకొని హాస్టల్కి వెళ్ళిపోయాము. సేఫ్గా 11:30కి అంతా హాస్టల్కి రీచ్ అయిపోయాము. ఇలా మా వండర్లా ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట. దిస్ ఈస్ హౌ, అండ్ ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.